లో సంథింగ్ ఏదో జరుగుతోంది, ఏదో జరిగింది. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ సాధకులు సమాచార సేకరణ కమిటీ దాంట్లో ఏదో ఒక మీటింగ్లో మా నాగబాబు గారు ఉన్నారు, ప్రకృతి ప్రేమికులు, ఆయనకి అందుకు కొంచెం ప్రేమగా మాట్లాడగలడు, ప్రకృతి ప్రేమికుడు, మొక్కల్ని సంరక్షించేవాడు. అందుకే మీరు ఆయన్ని అంటే చాలా ఆలోచించి పంపించాం ఒక్కొక్కరిని కూడా. పక్కనే అరకు అప్పచెప్పాం, అక్కడికి వెళ్ళి ఆయన చక్కగా చూస్తారు. ఇట్లా ఈ తరహాలో మాట్లాడిన తర్వాత బహుశా మరి నాగేంద్ర బాబు గారు నాగబాబు గారు అక్కడ కూర్చొని మనం పార్లమెంటు పరిధిలో అన్ని స్థానాల్లో మనం పోటీ చేస్తాము. ఇది ఇప్పుడు ఏదన్నా అది 100%. ఇప్పుడు రాబోయేది పార్లమెంట్ ఉంది, అసెంబ్లీ ఉంది, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రల్ ప్రాసెస్లో డిఫరెంట్ స్థాయిల్లో ఉన్నాయి కదా, అనేక పొజిషన్స్. సో ప్రతి చోట మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు పోటీ చేయడానికి ముందుకు వస్తున్నాం. అలాగే దానికి తగ్గట్టు కార్యనిర్వహణని అనుకుంటాం. ఎందుకంటే మాకైతే 100% అన్ని పోటీ చేయాలనే ఉంది. అరకు పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన మ్యాక్సిమం ట్రై చేస్తాం పోటీ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ ఈ ట్రైబల్ సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నంత గొప్పగా ఇంతకుముందు ఏ నాయకుడు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఆ ప్రాసెస్లోనే ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకొని ఏదో చెప్పుకొచ్చారు. బట్ ఆ సాయంత్రంకి మళ్ళీ నేను అన్న అర్థం వేరుగా వెళ్ళినట్టుంది. బహుశా నేనే తప్పు కూడా మాట్లాడి ఉండొచ్చేమో. అరకు పార్లమెంట్ పరిధిలో జెడ్పీటీసీలు వీటన్నిటికీ సిద్ధంగా ఉండాలి మనం అనే మాట్లాడాను, కానీ అదేమి దీన్ని అర్థం చేసుకోండి అనేదో. అందరికీ నమస్కారం. జేఎస్పీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలో ఈ అరకు పార్లమెంటు అబ్జర్వర్గా నన్ను పంపించారు మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు. ఇది పార్లమెంటు చాలా విస్తృత పరిధిలో ఉంది. ఒక నియోజకవర్గానికి ఇంకో నియోజకవర్గానికి 100 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండడం వల్ల ఒక చోట నుంచి సమాచార సేకరణ కమిటీస్కి తీసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషను కొంచెం ఒక 1 or 2 days డిలే అవుతుంది. బట్ ఒకటి మాత్రం నేను గమనించింది ఏంటంటే, ఫస్ట్ టైము ఇలా మాకు జనసేనకి జనాల్లో ఉన్నటువంటి ఒక ఆదరణ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా మేము ఇంత పకడ్బందీగా కమిటీస్ రూపంలో వేయలేదు. దానికి కారణం ఏంటంటే, దేనికైనా సరైన సమయం రావాలి, అప్పుడే మనం ఏదైనా పని ముందుకు చేయాలనేటువంటి మా ప్రెసిడెంట్ గారి విజన్ తోటి మేమందరం ఆగున్నాం. ఇప్పుడు ఆయన మాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం వల్ల మేమందరం కూడా మాసినందుకు నేను నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఒక చిన్న వివరణ ఒకటి ఇవ్వాలి. ఇవాళ మార్నింగ్ ప్రెస్ మీట్లో జనసేన ఇలా వచ్చామని చెప్పి మొత్తం ప్రోగ్రామ్ అంతా చెప్పిన తర్వాత ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఇచ్చాను. జనసేన ఎక్కడెక్కడ పోటీ చేస్తుంటే అన్ని చోట్ల పోటీ చేస్తుంది. జనసేన పార్లమెంట్ స్థాయిలో అన్ని చోట్ల పోటీ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి నా ఒక నియోజకవర్గం స్థాయి నుంచి మన మండల స్థాయి, గ్రామ స్థాయి, అన్ని చోట్ల ఎంపీటీసీలు గాను జెడ్పీటీసీలు గాను అన్ని చోట్ల పోటీ చేస్తుంది అనే చెప్పాను తప్ప అన్ని చోట్ల మేమే పోటీ చేస్తాం అన్ని నియోజకవర్గాలు నేను చెప్పలా. ఒకవేళ అలాంటిది ఏదన్నా వచ్చుంటే నా ఉద్దేశం ఇది తప్ప అది కాదు. వివరణ ఇచ్చారు అంటే ఏంటి, అక్కడ ఏదో అరకు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలని మొత్తం మనమే పోటీ చేస్తాం జనసేన, ఈసారి దానికి తగ్గట్టుగా మనం తయారవ్వాలి అని చెప్పారు. అది తప్పు కదా, నువ్వెట్లా తీసుకుంటావు నిర్ణయం, ఇదంతా అసలు టీడీపీ ఏదో ఉంది కదా, దాని మీద వివరణ ఇచ్చారు అని ట్రోల్ చేశారు చాలామంది. సోషల్ మీడియాలో ఉంది, అది నేను చూశాను. అది బట్ నేను అది పట్టించుకోలేదు. కానీ ఆ ట్రోల్ చేసిన వాళ్ళు కరెక్ట్గా పట్టుకోవాల్సిన పాయింట్ ఇది. ఇప్పుడు నిన్న రాత్రి 8:50 నుంచి 9 గంటల మధ్యలో ఒక దినపత్రిక ఛానల్ ఉన్నటువంటి ఒక ఛానల్లో కింద స్క్రోలింగ్ చూసా. ఏమిటి అంటే, అరకు పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం నారా లోకేష్ గారి ఆదేశం, గుమ్మిడి సంధ్యారాణి గారికి ఆదేశాలు, ఆవిడతో చర్చలు, ఇలా ఈ తరహాలో చూసా. అంటే ఏంటి,
అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ బలోపేతం చేసుకుంటుంది. అట్లానే అక్కడ తన ఉనికి చాటుకునేందుకు లేదంటే ఇంకాస్త బలం పెంచుకునేందుకు ట్రై చేస్తున్నది దాని అర్థం. ఈ టైమింగ్ చూడండి. ఎప్పుడైతే నాగేంద్రబాబు గారు ఇలా అన్నారో దాని తర్వాత మాట మార్చారు లేదంటే క్లారిటీ ఇచ్చారు అనుకున్నప్పుడు రెండవ రోజు ఇలా వచ్చింది. ఇది ఎవడైనా సరే న్యూస్ సెన్స్ ఉన్నాడు పసిగట్టాల్సిన విషయం. అంటే సంథింగ్ అక్కడ జరిగింది. అరకులో టీడీపీనే ఆధిపత్యం వహించాలని అనుకుంటోంది. దీంతోనే నేనేదో ఆ కూటమిలో లొకలొకలు కొట్టుకుంటున్నారు, టపటపట బాధేసుకుంటున్నారు అని చెప్పను. బట్ ఒక చిన్న వాళ్ళ భాషలో మిస్అండర్స్టాండింగ్, పత్రికల భాషలో చిన్నపాటి విభేదం. ఈ చిన్నపాటి విభేదం కూర్చోంటే మాట్లాడితే చాలా బలంగా వినిపిస్తే మన అభిప్రాయాలు మారచ్చు. కానీ మన పార్టీ ఎక్కడైతే ఎదగాలి అనుకుంటుందో అక్కడ రెండో పార్టీ వచ్చి అది వీల్లేదు, ఇది ఇక్కడ మేము చేసుకుంటాం అంటే చిన్నపాటి అసంతృప్తికి దారితీస్తుంది. ఈ చిన్నపాటి అసంతృప్తులే, ఈ చిన్న ప్రవాహాలే మహాప్రవాహంగా అని అనగానే నేను, ఎందుకంటే వారికి కూటమిగా ఉండటము అవసరము, సందేహమే లేదు. పైగా మనం బయటికి రావాలి, బలంగా ఉండాలి అన్నప్పుడు ఆయన ఒక రీజనింగు, ఒక క్లారిఫికేషను, ఒక సంకేతం కూడా ఇచ్చింది. మనమంటూ కూటమి నుంచి బయటికి రావాలంటే చాలా పెద్ద కారణం కావాలి దానికి. దానికి అంటే పవన్ కళ్యాణ్ దానికి ఎదురుదూస్తున్నాడని చెప్పను. ఆ కారణంతో మనం ఎదగాలి, బాగా ఎదగాలి, మన పార్టీ పట్ల గౌరవం పెరగాలి అనేది ఆయన ఉద్దేశం. మరి ఈ చిన్న చితక వాటిని వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? కానీ న్యూస్ సెన్స్ ఉన్న వాళ్ళుగా మనం గుర్తించాల్సింది. ఊరికినే జస్ట్ లైక్ దట్ ట్రోల్ చేయటం, మీమ్స్ చేయటం ఇవి కాదు. పరిణామాలని ఎంత పరిమాణంలో చోటు చేసుకుంటుంది, ఆ పరిణామం ఏంటి, వీటిల్ని డెవలప్ అవుతున్న వాటిని కనుక పట్టుకుంటే మనకు తొందరగా తెలుస్తుంది. ఇదే పెద్ద విద్య కాదు, బట్ ఆలోచించగలిగి ఉండాలి, అంత అవకాశం ఉండాలి, ఆ అవసరం కూడా నాకేంటి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి సమయాల్లో ఇది ఒక చిన్న కేస్ స్టడీ. ఈ కేస్ స్టడీ గురించి తర్వాత మాట్లాడతాం. మళ్ళీ చిన్న కేస్ స్టడీ ఎగ్జాంపుల్, మీరు ఎలా అనుకున్నా సరే దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ఏదన్నా అది 100%. ఇప్పుడు రాబోయేది పార్లమెంట్ ఉంది, అసెంబ్లీ ఉంది, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రల్ ప్రాసెస్లో డిఫరెంట్ స్థాయిల్లో ఉన్నాయి కదా, అనేక పొజిషన్స్. సో ప్రతి చోట మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు పోటీ చేయడానికి ముందుకు వస్తున్నాం. అలాగే దానికి తగ్గట్టు కార్యనిర్వహణని అనుకుంటాం. ఎందుకంటే మాకైతే 100% అన్ని పోటీ చేయాలనే ఉంది. అరకు పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన మ్యాక్సిమం ట్రై చేస్తాను పోటీ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ ఈ ట్రైబల్ సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నంత గొప్పగా ఇంతకుముందు ఏ నాయకుడు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఆ ప్రాసెస్లోనే ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకొని